కాకినాడ నగరపాలక సంస్థలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులపై విజిలెన్స్ కీలక నివేదిక అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా 5 అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచన మేరకు చేపట్టిన మడభూముల చెదను అరట్లకట్ట చెరువులో మట్టి తరలింపు పనుల్లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు. దీనికి బాధ్యులుగా చేస్తూ ఆనాటి కమిషనర్ నాగ నరసింహారావు, ఏఎస్ఈ సత్యకుమార్ తో పాటు మరో 3 అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. దీంతో ప్రజాప్రతినిధులు సూచించిన పనులు చేస్తే ఎప్పుడైనా శిరోభారంగా మారే అవకాశం ఉందని అధికారుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. సూచించిన పనులను చేయడం సాధారణంగా స్థానిక అధికారుల తమ బాధ్యతగానే భావిస్తారు. అయితే ఇప్పుడు ఆ అధికారులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు మారినప్పుడు ఏ అయితే అప్పటి అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ సూచించిన పనులు ఏ అధికారులు అయితే చేస్తారో వాళ్ళ మెడగా ఈ చుట్టుకుంటాయనే విషయాన్ని ప్రస్తుతం కాకినాడ నగరపాలక సంస్థలో జరిగిన పరిణామాలు మాత్రం మనకి తేటతెల్లం చేస్తున్నాయి. విషయం పరికిస్తే కనుక కాకినాడలో అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో అనేక పనులు చేయించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కానీ ఆయన చేసే పనుల మీద కానీ ఎంక్వైరీలు పెట్టి ఏదో విధంగా క్యాచ్ చేయాలన్న ఉద్దేశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కాకినాడ నగరపాలక సంస్థలో జరిగిన పనులపై విజిలెన్స్ నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు సుదీర్ఘంగా విచారించి కొన్ని విషయాలను మాత్రం తమ నివేదిక సమర్పించారు. అందులో ముఖ్యంగా అయితే కనుక మడ అడవులు ఏవైతే ఉన్నాయో, అంటే సాధారణంగా మడ స్థలాలని ఈ లాటరైట్ తో నింపేశారని, కప్పెట్టేశారని, భూమిని చదును చేయడం ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఉద్దేశంతో పెద్దగా అవకతవకలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. అలాగే మన శశికాంత్ నగర్ లో కొన్ని భవంతులు, నెక్స్ట్ కొన్ని ఇంకా పలు రకాల లోపాలు గుర్తించారు. ఏంటంటే అవి అరట్లకట్ట మంచినీటి చెరువుని లోతు చేసే భాగంలో మట్టి తరలించే విషయంలో కూడా ఇలాగా కొన్ని విషయాలు నిర్ధారించిన తర్వాత వాటిపైన ప్రభుత్వ నివేదిక అందజేశారు. ఇందులో భాగంగా అయితే కనుక ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన అధికారులపైన ఆదేశాలు జారీ చేసి ఒక వినూత్న అంశాన్ని మాత్రం తెర మీద తీసుకొచ్చారు. అంటే పనులు ఆదేశించిన ప్రజాప్రతినిధులను వదిలేసి ఎవరైతే ఆ పనులు చేపట్టారో, ప్రజలకు అవసరమైన పనులు చేపట్టారో ఆ అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా అయితే కనుక అప్పుడు ఆ సమయంలో కమిషనర్ గా పనిచేసిన నాగ నరసింహారావు, అలాగే ఎస్ఈ సత్యకుమారి, ఈ ప్రభాకర్ రావు, డిఈ వెంకట్రావు, ఏఈ రమేష్ బాబు, ఇలా 5 మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టంగా నివేదిక అందజేశారు. అందులో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా దీంట్లో పెనాల్టీస్ అంటే సాధారణంగా అధికారులపైన క్రమశిక్షణ చర్యలు అంటే వాస్తవంగా అయితే కనుక బదిలీలు జరుగుతాయి, లేదంటే ప్రస్తుతం ఇందులో ఆర్థిక పరంగా చర్యలు తీసుకోవాల్సిన సూచించారు కాబట్టి ఇంక్రిమెంట్లు కానీ ఇతరత్రా కానీ కట్ చేసే అవకాశాలు, ఇతర జీతాల్లో కానీ కోత విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే సూచిస్తారో ఆ పనులు వదిలేసి ఆ పనులు చేయడం వలన అధికారులు ఇరకాట పడడం అన్నది కాకినాడ నగరపాలక సంస్థ స్పష్టంగా కనబడుతుంది. దీన్ని బట్టే అధికారులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏది ప్రజలకు కరెక్ట్ గా సరిపోతుంది, ఏది అన్యాపదేశంగా చేయకూడదు అన్న విషయాలు మాత్రం అధికారులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అనుకుంటానేమో ప్రస్తుతం అయితే కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న భావన ఐఏఎస్ అధికారి ఈ ప్రస్తుత ఎమ్మెల్యే అంటే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచించిన ఏ పనిని కూడా ఆమె చేయట్లేదని చెప్పుకోవాలి. ఈ కోణాలు పక్కన పెడితే కనుక ఏ అధికారులు అయితే పనులు చేశారో వాస్తవంగా అయితే కనుక అధికారులు ప్రస్తుతం ఆ సీట్లలో లేరు, అయినప్పటికీ వారిపైన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ప్రభుత్వాలు వెళ్లడంతో అధికారుల గుండెల్లో మాత్రం గుబులు రేగిందని చెప్పాలి. ప్రస్తుతం అధికారులు కూడా తాము ఈ ప్రభుత్వం చెప్పే ప్రజాప్రతినిధులు చెప్పే పనులు ఏవి చేయాలి ఏవి చేయకూడదని తెలుసుకునే పనులు మాత్రం బిజీగా ఉన్నట్టుగానే మనం చెప్పుకోవాలి. విడిజల్ని జిన్నీతో నదీం ఖందురాని, కాకినాడ. ఈ ఎమ్మెల్యేలు ఆదేశించిన సిద్దిపేట జిల్లా